రేయ్ రేయ్ చెప్పు బే. ఆ అమ్మాయికి లవ్ అంటే ఎందుకు ఇష్టం లేదురా? ఏమో ఎవరికి తెలుసు. ఏమో అయిందిరా? నా ఫ్రెండ్ అయి ఉండి నువ్వు ఏమో అంటే సిగ్గుపడట్లేదా? నీతో ఫ్రెండ్షిప్ చేయడమే సిగ్గులని పనిరా, ఇంకా నా లైఫ్లో సిగ్గు కూడా ఉంటుందా? రేయ్ నేను నీ ఫ్రెండ్గా దొరకడం నీకు అదృష్టం రా. అప్పటి నుంచి పోయిందిరా అదృష్టం. ఏమన్నావురా? జ్యోతి 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 జ్యోతి. ఆ అమ్మాయిని ఎలా పడేయాలో చెప్పరా. అరే వెంకీ, లవ్ అంటే తెలియని అమ్మాయిని పడేయచ్చు, ఈజీ. లవ్ లో ఫెయిల్ అయిన అమ్మాయిని పడవచ్చు, అది ఇంకా ఈజీ. కానీ లవ్ ని హేట్ చేసే అమ్మాయిని పడడం కష్టం రా. నాకదే అర్థం కావట్లేదు. అంటే అమ్మాయి నా లైఫ్ లోకి రాదా? నేను అదృష్టవంతుని కాలేనా? అవ్వచ్చు. ఎలా? హౌ? ఆ అమ్మాయి నీ లైఫ్ లోకి వస్తే? ఆ అమ్మాయి వస్తా నా లైఫ్ మారుతుంది నాకు తెలుసు. ఎలా వస్తుంది? అది తెలియకనే కదరా అమ్మాయి నీ లైఫ్ లోకి వస్తే అవ్వచ్చు అని చెప్తున్నాను. నేను పోతా, నేను చచ్చిపోతా. అమ్మ జాబులు ఉండట్లేదు, హ్యాపీనెస్ లేదు, డబ్బు లేదు, ఇంకెందుకురా నేను చచ్చిపోతా. నేను చచ్చిపోతా. చచ్చిపో చచ్చిపో. నువ్వు కూడా రా. అయితే టికెట్స్ బుక్ చేయి. నీ అప్ప ఇట్లుంటుందండి ఇతను తాగితే. ఎవడన్నా చావడానికి టికెట్స్ బుక్ చేస్తాడ్రా వేస్ట్ ఫెలో. ఏం టార్చరా నాకు ఇది రోజు. తాగే నువ్వు సరిగా నన్ను. నా టార్చరా? నాది? అవును బే. అరే ఫ్రెండ్షిప్ కోసం అయితే నేను ప్రాణం ఇస్తారా? రే అవతలని కాదా నీది ఇవ్వాలి. తీసుకో. సరే తర్వాత తీసుకుంటా, కూర్చో. నేను అవును ఇప్పుడు నువ్వు దేనికి లేచావు? నేను ఉచ్చపోసుకొని వస్తా. మనుషుల మీద పోయగరా రే, కింద పోయి. సాగున్నది కదరా ఎంతోనే. స్వామీజీ ఉన్నాడుగా, కాల్స్. ఆయన ఈ టైంలో లేచి ఉంటాడా? రే లైఫ్లో ఏ అమ్మాయి లేనోడు ఈ టైంలో లేచే ఉంటాడరా. ఉండు నేను కాల్ చేస్తాను. చెయ్యి. స్వామీజీ లేచే ఉన్నారా? లేదు, పడుకునే ఉన్నా. మరి ఇప్పుడు మాట్లాడేది ఎవరు? స్వామి నేను వెంకీ. చెప్పు. ఆ అమ్మాయి ఉంది కదా, ఏ అమ్మాయి? అదే స్వామి నా లైఫ్ జ్యోతి. ఓ నువ్వా? ఏమిటి విషయం? ఆ పిల్లకి లవ్ అంటే ఇష్టం లేదంట స్వామి. అప్పుడు నువ్వు క్రియేట్ చేయాలి. ఫోన్ పెట్టు. ఏమైందిరా? ఏమన్నాడు? ఇష్టం లేకపోతే క్రియేట్ చేయమని ఫోన్ పెట్టేశాడు కదా. దొరికింది కదా ఆన్సర్. ఏమోరా ఎలా పడేయాలో అర్థం కావట్లేదు. రే మావా, ఆ జ్యోతికి కాకపోతే ఏ దీపాన్నో ఏ లైటర్నో ఏ లాంతర్నో సెట్ చేసింది బ్రా. ఎంత ఇష్టం పడుతుంది. ఏమన్నావురా నువ్వు? నేనేమన్నాను రా? నా జ్యోతిగా లాంతర్ అంటావురా నువ్వు? నా కలర్ పట్టుకుంటావురా బోగాయి. అరే నువ్వు నన్ను కాలర్ పట్టుకున్నావు చెప్తున్నారే, నీకు మామూలు కొట్ట నిన్ను. ఫ్రెండ్షిప్ నా పిల్లలు ఇందాకడేమో మనసులో పెట్టుకోకే. ఐ లవ్ యూ. నీ ఫీలింగ్ ఏదో ఫస్ట్ రోజే చెప్పుంటే నా ఫీలింగ్ ఏంటో కూడా చెప్పేదాన్ని కదా. పాపం సత్యాన్ని బాగా తిట్టేశాను, ఫీలే ఉంటాడేమో. ఒకసారి టెక్స్ట్ చేద్దాం. హాయ్ సత్య, నేను కొట్టినందుకు సారీ. నాకు అసలు ప్రేమ అంటేనే ఇష్టం లేదు. ట్రై టు అండర్స్టాండ్. రియలీ ఐఎమ్ సారీ. టేక్ కేర్. హలో మా చెప్పు. అమ్మ జ్యోతి ఏం చేస్తున్నావే? ఆఫీస్కి వెళ్దాం అనుకుంటున్నా. నేను చెప్పింది ఏం చేసావే? ఏం చెప్పావు? మర్చిపోయావా? పెళ్లి ఒప్పుకున్నావు కదా. నేనెప్పుడన్నా ఎవరితో అన్నా? నాతో అన్నావు కదే. అది నీ కల్లో అయి ఉంటుంది. ఒసేయ్ అలా మాట్లాడతావేంటే? అమ్మా నేను నీకు చాలాసార్లు చెప్పాను నేను పెళ్లి చేసుకోనని. నేను చేసుకోమని చెప్తున్నా కదా రోజు.
పొద్దునే విసికించకమ్మా ప్లీజ్. ఇప్పుడు అక్కడ ఎవరైనా లవ్ చేసావా ఏంటి? నిన్ను నన్ను ఎలాగో ఒకడు వదిలేసి వెళ్ళిపోయాడు. అలాగే నన్ను నా పిల్లల్ని కూడా వదిలేసి వెళ్ళిపోవాలా? ఏం మాట్లాడుతున్నావే? మా మధ్య జరిగిన దానికి చాలా కారణాలున్నాయి. ఇవన్నీ నాకు చెప్పొద్దమ్మా. నేను సింగిల్గా ఉంటాను. సింగిల్గా ఉంటే ఏమొస్తుంది? బోల్డ్ అంత హ్యాపీనెస్ వస్తుంది. అది కాదే, నేను చెప్పేది విను. పెళ్లి చేసుకోవే. అమ్మా నేను విన్ను. నేను వెళ్తున్నా, బాయ్. మనుషులకి తోడు కావాలి. ఆ తోడుకి రిలేషన్ అవసరం లేదు. లేవే రే, మనకు ఆఫీస్ ఉందిరా, లేరా త్వరగా వెళ్దాం. రేయ్, ఏంద్రా అందరూ బాక్సులు తీసుకొస్తున్నారు? మనం ఎందుకేం తీసుకురాలేదు? మన క్లీన్ బాక్సులు ఎక్కడి నుంచి తెస్తాం రా? వద్దు, ఇప్పుడు ఆ దరిద్రం గురించి వద్దు. మనం వచ్చింది అదృష్టం కోసం. రే, ఓ పని చేద్దామా? ఆఫీస్లో ఉన్న సిస్టమ్స్ అమ్మి దొబ్బి సామాన్లు కొనుక్కుందామా? సీసీ కెమెరాలు ఉన్నాయిరా. నాకు కూడా ఏదో ఐడియా వచ్చింది. కనబడి ఏదో ఒకటి నోటు నల్లట్టుడే. రే, ముందు చెప్తున్నా, ఇద్దరం ప్లాన్ వేస్తాం, ఇద్దరం సమానంగా పంచుకుందాం. సరేనా? ఏంటిద్దరు నవ్వుకుంటూ వస్తున్నారు? ఆఫీస్కి గెలుచుకుంటూ రావాలా మేడం? నైస్. పొద్దునే ఆఫీస్లో జోక్ చేసే వాళ్ళు లేకుండా పోయారు. నువ్వెందుకు నవ్వట్లేదు? మీరు పర్మిషన్ ఇస్తే నవ్వుదామని. ఇంత అమాయకులైతే ఎలా బతుకుతారయ్యా? అవును, కలిసి వస్తున్నారు. మీ ఇద్దరు ఫ్రెండ్సా? అబే కాదు మేడం. ఓకే, సరే. ఆఫీస్ ఎలా ఉంది? వైఫై బాగా స్లోగా ఉంది మేడం. సిస్టమ్ కి ల్యాన్ కదా. వైఫై స్లోగా ఉంది మొబైల్స్ కి మేడం, సిస్టమ్స్ కాదు. అర్థమైంది. రీల్ స్టార్స్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. అవును మేడం. చేయండి చేయండి, మీ వల్లే వాళ్ళు ఫేమస్ అవుతున్నారు. సరే వెళ్ళండి. మేడం మేడం మేడం, లోన్ తీసుకుని లూనా కొనుక్కుందాం అనుకుంటున్నాను. మీరు ఫామ్ మీద సైన్ చేస్తే నాకు లూనా వస్తుంది. ఇంత అభిమానం అయితే ఎలా అయ్యా? ఇటివ్వు. ఇంతకీ మీ ఇద్దరు ఎలా ఫ్రెండ్సో చెప్పలేదు. అంటే ఇక్కడే పరిచయం అయ్యాడు మేడం, పైగా పీకే ఫ్యాన్ కదా, అలా కనెక్ట్ అయిపోయాం. ఓకే ఓకే. నేను నీ ఫ్రెండ్ కదా, నిన్నే కదా నీకోసం ప్రాణాలు ఇస్తా అని చెప్పా. రే ఆపరా బాబు, ప్రతిదానికి మొహం మొగ్గలా పెట్టుకుంటావు. మరి లేకపోతే ఏంట్రా? ఆ అమ్మ నా లైఫ్లోకి వచ్చినా రాపోయినా సరే నువ్వు నా ఫ్రెండ్వి. రే దాస్తావు దేనికి? రే కన్నయ్య, అది కాదురా. ఇప్పుడు అమ్మాయి దగ్గర మన ఇద్దరం ఫ్రెండ్స్ అని చెప్పామనుకో, నీ విషయం నా దగ్గర చెప్పదు, నా విషయాలు నీ దగ్గర చెప్పదు. అందుకే ఈ ప్లాన్ వేసా. పైగా ఆ అమ్మాయి దగ్గర థర్డ్ పర్సన్కి వెళ్ళి నీ గురించి బాగా బిల్డప్ ఇవ్వచ్చురా. అందుకే అలా చెప్పారా, ఎదవా అర్థం చేసుకో. థ్యాంక్స్ రా, నా కోసం మా నాన్న కూడా ఇంత ఆలోచించలేదు. ఈ ఐడియా బాగుంది. నువ్వు కూడా బాగా నెక్స్టాల్ చేస్తున్నావుగా, మళ్ళీ నన్ను ఐడియాలు అడుగుతున్నావు. నాకు వచ్చే ఐడియాలు ఏవో నేను ట్రై చేస్తున్నారా. ఎక్కువ చేయకరా, తెగిపోద్ది, జాగ్రత్త. సరే పద. సారీ. పర్లేదు పర్లేదు, అంత బరువేం లేరులేండి. ఇక్కడ వేసే భలే వస్తుంది. మనం కూడా ఇలాంటి క్యాబ్ నోట్ సెట్ చేయాలి. నానా వెంకటేశ్వర్లు, నాన్న నీకు గుడ్ న్యూస్ రా. ఇదేమ్మా అడగని ల్యాప్టాప్ ఇచ్చేసారు. సర్లే, అన్ని సైడ్లు ఓపెన్ అయితే బాగుండు. మావా
రేయ్ అమ్మ ఫోన్ చేసిందిరా. ఏంటంట? భూరక్ష సర్వేలో ల్యాండ్ పేపర్స్లో మా పేరు వచ్చిందంట. అవునా? కోర్టులో ఫైట్ చేయడానికి మాకు బలంగా ఉంటుంది. సూపర్ రా, కంగ్రాట్స్ రామా. థ్యాంక్స్ మామ. స్వామీజీకి విషయం చెప్దాం. చెప్పు చెప్పు చెప్పు. హలో హలో స్వామీజీ, అంతా మీరు చెప్పినట్టు జరుగుతోంది. నా లైఫ్ కొంచెం కొంచెం మారుతోంది. అంతా నువ్వు అమ్మాయికి దగ్గరగా ఉండడం వల్లే జరుగుతున్నాయి. ఉంటా మరి వెంకీ. రేయ్, ఈ అమ్మాయి నీ లక్కీగా లేరా, నీ లైఫ్ మారబోతుంది ఇంకా. రేయ్ చెప్పరా. వాష్రూమ్లో వైఫై రావట్లేదురా. డోర్ తీసుకో, వస్తుందేమో. తీయడానికి నాకేం ప్రాబ్లం లేదు, మీకు ఓకే అంటే నాకు కూడా ఓకే. రేయ్ జోక్స్ కాదు కానీ ఎవడో సిస్టంలో డౌన్లోడ్ పెట్టింటాడు, అది ముందు ఆఫీస్ ఫస్ట్. నాకు ఇక్కడ వైఫై రావట్లేదు. రే నేను జో దగ్గర ఉన్నా, మంచి లవ్ ఫీల్లో ఉన్నా, ఏంట్రా నీ గోలా? రే నేను వాష్రూమ్లో ఉన్నాను రా. రీల్స్ బ్యాచ్ని ఎంకరేజ్ చేయకపోతే నాకు షిట్ సరిగా రాదురా, అర్థం చేసుకో. రాకపోతే లోపల ఉంచుకో. రేయ్ నువ్వు వెళ్ళి ఆపుతావా లేకపోతే గోడ మీద నీ బొమ్మలు వేసేనా? వెళ్తానా, ఆగు. గప్పు నా కొడక. ఈ అమ్మాయి ఏం పెట్టలేదు ఎట్లా? రేయ్ నువ్వే ఏదో డౌన్లోడ్ పెట్టావు దరిద్రుడా. రేయ్ ఆ అమ్మాయిని తొందరగా ఇంప్రెస్ చేయడానికి ఏమైనా ఐడియాస్ ఉంటే చెప్పరా. గూగుల్ ఏంట్రా అడగగానే ఇచ్చేయడానికి? ఏదో ఒకటి చేయరా. ఓ పని చేద్దామమ్మ, గూగుల్ అడుగుదాం, అదేం చెప్పిద్దో చూద్దాం. హౌ టు ఇంప్రెస్ లవ్ హిట్టింగ్ గర్ల్స్. ఏంట్రా ఏదో వస్తుంది? ఇంగ్లీష్ రాదు సార్. నువ్వు పెద్ద ఇంగ్లీష్ ప్రొఫెసర్ మరి, నాకే చెప్తున్నాడు. రేయ్ ఏంద్రా చెత్త చెత్త రిజల్ట్స్ అన్ని చూపిస్తుంది. తెలియకుండా సిట్టింగ్ ప్రయత్నరా. రేయ్ ఇదంతా కాదు కానీ వెళ్ళి ఆమెనే పడదాం పద. ఏంటి మీ సమస్య? లవ్వే కదా? రేయ్ ఇనేసాడా? నాకు అది అనిపిస్తుందిరా. కొనుక్కుంది చాలు, నుండు ముందు మ్యాటర్ చెప్పండి. లవ్వే కదా అన్నా? మందేసినప్పుడే అన్నా, మిగతా చేస్తారు. ఇప్పుడు చెప్పండి ఏంటి విషయం? మా వాడు జ్యోతిని లవ్ చేస్తున్నాడు. అవును సార్. కానీ అమ్మాయికి లవ్ అంటే హేట్. ట్రూ ట్రూ. ఆపండి మీ ట్రూ కాల్ రైట్స్. ఆ అమ్మాయికి దగ్గర అవడమే కష్టం, దగ్గర అయ్యాక ఇంప్రెస్ చేయడం చాలా ఈజీ. ఎలాగో అమ్మాయికి లవ్ అంటే హేట్ కాబట్టి నీకు లవ్ అంటే హేట్ అని చెప్పి ఆ అమ్మాయికి తెలిసేలా చెయ్యి. దాంతో నీతో ఫ్రీగా మూవ్ అవుతుంది. అప్పుడు నాతో లవ్లో పడుతుందా? నో, అది నువ్వు చేసే పనుల బట్టి ఉంటుంది. ఇప్పుడు ఏం చేయమంటారు సార్? నీకు స్క్రిప్ట్ రాసిస్తాను, అలాగే ఫీమేల్ ఆర్టిస్ట్ కూడా సెట్ చేసి పెట్టేస్తాను. మొత్తం న్యాచురల్గా ఫాలో అయిపో, ఆమెను వినిపించేసి అది నువ్వు అమ్మాయి చూసేలా చెయ్యి. ఓకే సార్. ఇదంతా మీరు ఎందుకు చేస్తున్నారు? ప్రేమే లక్ష్యం, సేవే మార్గం. సార్ మీరు నిజంగా హీరో అవుతారన్నా. అసలు ఎవరండి మీరు? నిన్నగాక మొన్న చూసి అప్పుడే లవ్వా? ఒకసారి నేను చెప్పేది వినండి. చెప్పండి. వెంకీ, నీతో ఎన్నో విషయాలు మాట్లాడాలనుంది. నాలో తెలియని ప్రేమ మొదలైంది. పని చేయడం తప్ప ప్రేమించడం రాదు నాకు. అలాంటిది అవునా? నాలో ప్రేమను పుట్టించి ప్రేమించేలాగా చేసి. ఇంకోసారి మీరు ఆ మాట అనకండి. మీకు కావాలంటే అంతగా ప్రేమించాలనిపిస్తే వైజాగ్ జగదాంబ సెంటర్లోనూ, హైదరాబాద్ అబిడ్ సర్కిల్లోనూ, విజయవాడ బెంచ్ సర్కిల్ దగ్గర స్వచ్ఛమైన ప్రేమ కోసం పిచ్చివాళ్ళ తిరిగే అలాంటి కుర్రవాళ్ళు ఎవరైనా లవ్ చేయండి. బట్ నన్ను కాదు. నాకు మీ మీద కోపం లేదు, ప్రేమ మీద ఉంది. ఇతను కూడా లవ్ అంటే హేటా? గుడ్ బై. మనకెందుకులే. వెంకీ సార్, ఈ డైలాగ్స్ కూడా విన్నట్టుంది సార్. ఎక్కడ మా చిన్న నుంచాడు సార్? యాస్టిస్ దించేశారు కదా సార్? చిన్నప్పటి నుంచి అవే చూస్తూ పెరిగానురా. ఏదో సడన్గా పిన్ని పట్టుకునేసరికి అలా వచ్చేసాయిరా, ఆగలేకపోయాను. సార్ గ్రేట్ రైటింగ్ సార్, సూపర్ సార్. థ్యాంక్ యూ. మీరు హీరోనే కాదు, రైటర్ కూడా అయిపోవచ్చు. ఆబ్వియస్లీ బైలింగ్వల్. బాగా కాపీ కొట్టడం అలవాటు. మనకి వెళ్ళి అవార్డు ఇద్దాం. సరే నొక్కేస్తున్నా మరి. ఏంటి సార్? ఆ అమ్మాయి ఏంటి ఇంకా ఉంది? ఆ అమ్మాయి రేపు ఇన్స్పెక్షన్ ఉందంట, అందుకే టెన్షన్ పడుతుంది. సర్లే బాయ్. అన్నగారు వెళ్ళిపోయారు. సరే మనం కూడా వెళ్ళిపోదాం పద.
నువ్వు వెళ్ళు, నేను రాను, నేనుంటా. రేయ్, ఆ అమ్మాయికి స్కూటీ ఉంది, దానికి లైటు ఉంది, చీకటికి ఏముండదు సిటీ. అయినా సరే రాత్రి అయితే దోమలే కాదు, దొంగన కొడుకులు కూడా బయట తిరుగుతారు. నేను రాను, నువ్వు వెళ్ళు. సర్లే, నేను రేపటికి వెళ్ళిపోతా మరి. ఏంటి ఫాలో అవుతున్నావు? రవ్వా చీ, మరి నేను ఒక్కసారి నా వాళ్ళు అనుకున్న తర్వాత వాళ్ళు నేను వద్దనుకున్నా కావాలనుకున్నా నాకు వాళ్ళ మీద ఎఫెక్షన్ పోదు. ఎఫెక్షన్ అంటే వేరే ఫీలింగ్? నాకు ఎవరి మీద అంత ఈజీగా లవ్ రాదు, వచ్చిన తొందర పోదు. ఓకే, యాక్చువల్లీ వి బోత్ హ్యావ్ ఎ కామన్ థింగ్. ఏంటది? I hate love and you hate love. సో So లెట్స్ బీ ఫ్రెండ్స్. ఫ్రెండ్సా? ఫ్రెండ్స్. మన ఇద్దరికి లవ్ మీద పెద్ద ఒపీనియన్ లేదు కాబట్టి వీ కెన్ ఈజీలీ బీ ఫ్రెండ్స్. అవును కదా, ఏది రైటో ఏది రాంగో తెలిసినప్పుడు మన మధ్య పెద్ద కాంప్లికేషన్స్ ఉండవు కదా. సో మేబీ వీ కెన్ బీ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ కంపెనీ.